డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ మాధాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చేపట్టారు హైడ్రా అధికారులు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేత ప్రారంభించారు. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించినట్లుగా అధికారులకు ఫిర్యాదు అందింది. పక్కా ఆధారాలతో ఉదయం నుంచి అధికారులు కూల్చివేత మొదలుపెట్టారు. ఇక హైదరాబాద్ లో కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. హైదరాబాద్ బాధాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చేపట్టారు హైడ్రా అధికారులు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేత ప్రారంభించారు. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించినట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. పక్కా ఆధారాలతో ఉదయం నుంచి అధికారులు కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారు. హైదరాబాద్ లో కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. విమర్శలు ఒత్తిళ్లు వచ్చినా ఆగడం లేదు. తాజాగా హీరో నాగార్జునకు చెందిన మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టారు. తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్న అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టమైంది. తుమ్మడి కుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎప్పటి నుంచో ఫిర్యాదు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్. తుమ్మడి కుంటలోని 3 ఎకరాలను ఆక్రమించి కట్టారని చెప్తున్నారు. మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము ఎన్ కన్వెన్షన్ ఏ విధంగా కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు అనేది. వారికి పూర్తిగా ఆధారాలతో పాటు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అక్రమ కట్టడం అని చెప్పి వారికి ఇన్ఫర్మేషన్ రావడం, దానికి అనుగుణంగానే హైడ్రా ఈ విధంగా కూల్చివేత ప్రక్రియ స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాం. తెలంగాణలో ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రాను తీసుకురావడం జరిగిందో దూకుడుగా ముందుకైతే వెళ్తుంది. అనేక అక్రమ కట్టడాలకు సంబంధించి ఇదే విధంగా కూల్చివేతలు చేయడం జరుగుతుంది. గతంలో మనం చూసాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మినిస్టర్ కేటీఆర్ కి సంబంధించిందిగా చెప్పినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా ఈ విధంగానే జరిగింది. అయితే నాది కాదన్నారు, మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా చెప్పింది ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి
కట్టడాలు నిర్మిస్తున్నప్పుడు, నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడేంది ఈ విధంగా వస్తుంది? ఓకే, హైడ్రా మాత్రం రూల్స్కి అనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. మరి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది తెలుసుకుందాం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ని అడిగి. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తున్నాం హైడ్రా ఏ విధంగా దూకుడుగా ముందుకెళ్తుందో అనేది. ఎస్, ప్రతిపక్షాల మీద ఈ విధంగా ఒత్తిడి చేస్తుంది, ప్రతిపక్షాల మీద అక్రమంగా చర్యలు తీసుకుంటుంది అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పటికీ ఇప్పుడు సినీ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి 3 ఎకరాల్లో ఉన్నది ఈ ఎన్కన్వెన్షన్. దీన్ని కూల్చివేసే ప్రక్రియ కూడా స్టార్ట్ చేశారు. ఏ విధంగా ఉండబోతుంది? నాగార్జున ఏమైనా స్పందించారా ఈ కూల్చివేతలకు సంబంధించి? ఎస్ అచ్చా, ఎన్ని విమర్శలు వచ్చినా హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎక్కడైతే చెరువులో కబ్జా చేసి ప్రధానంగా FTL లో కావచ్చు, బఫర్ లో నిర్మాణాలు ఉంటే మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుంది. దానికి సంబంధించి ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని పట్టించుకోవట్లేదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. అందులో భాగంగానే మాదాపూర్ లో ఉన్నటువంటి తుమ్మిడికుంటలో 3.5 ఎకరాల్లో ఎన్కన్వెన్షన్ సెంటర్ ని హీరో నాగార్జున నిర్మించారు. 2010లో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. అప్పటి నుంచి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. FTL లో నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని చెప్పేసి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అధికారులు సర్వే కూడా చేశారు. దానికి సంబంధించి గతంలో కొంత కూల్చివేతలు కూడా జరిగాయి. కానీ అవి పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాలను కూల్చివేయలేదు. ఆ తర్వాత నాగార్జున కోర్టులో కేసు వేశారు, స్టే కూడా తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ స్టే కూడా వేకేట్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇక హైడ్రా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో హైడ్రాకి చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఎన్కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా FTL పరిధిలో ఉంది, దాన్ని కూల్చే దమ్ముందా అని చెప్పేసి కూడా కొంతమంది విమర్శలు చేశారు. ఇక వాళ్ళకు వచ్చినటువంటి ఫిర్యాదులన్నిటినీ ఆధారం చేసుకుని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నటువంటి హైడ్రా అధికారులు ఎన్కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా FTL లో ఉంది, దాదాపుగా 3.5 ఎకరాల స్థలంలో కబ్జా చేసి ఈ సెంటర్ ని నిర్మించారని చెప్పేసి హైడ్రా నిర్ధారణకు వచ్చింది. ఆ మేరకు ఈ రోజు తెల్లవారుజామున హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 7 నుంచి 8 భారీ వాహనాలు, అంటే కూల్చివేతలో ఉపయోగించే క్రెయిన్. ఒక్క నిమిషం లైన్ లో వెయిట్ చేయండి. మనకి ఎన్కన్వెన్షన్ సెంటర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి లహరి. రెడ్ లహరి, అక్కడ ఏం జరుగుతోంది? ఈ రోజు ఉదయం నుంచి కూడా హైడ్రా ఎన్కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేత ప్రక్రియ అయితే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ ఆశా, రోజు రోజుకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైనా సరే చెరువులను ఆక్రమించినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనులు అయితే హైడ్రా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఇటు చెరువులను ఆక్రమించి, అలాగే కుంటలు ఏవైతే ఉంటాయో, అలాగే FTL బఫర్ జోన్ లో ఆక్రమించి నిర్మాణం చేపట్టినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రస్తుతం అయితే మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ అక్కినేని నాగార్జున తుమ్మిడిహెడ్డి చెరువులో దాదాపుగా చాలా ఏళ్ల నుంచి కూడా ఈ చెరువును ఆక్రమించి అక్కడ ఎన్కన్వెన్షన్ నిర్మించడం జరిగింది. 3.5 ఎకరాల్లో కూడా ఈ ఎన్కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ మధ్య ఈ ఎన్కన్వెన్షన్ మీద చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. దీంతో ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ గా వ్యవహరించినటువంటి ఏవి రంగనాథ్ కి చాలా ఫిర్యాదులు రావడంతో ఈ రోజు పూర్తిగా భారీ బందోబస్తుతో ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఎన్కన్వెన్షన్ ని కూల్చివేసే పనులు అయితే నిమగ్నమయ్యారు. ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా భారీ యంత్రాలతో ఈ ఎన్కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు అయితే 30 to 40% వరకు కూల్చివేశారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మాదాపూర్ లో ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను. ఇదే లొకేషన్ లో లోపలికి వెళ్లకుండా పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తిగా ఈ ఈవీఎం నుంచి హైడ్రా సంస్థగా ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపుగా నెల రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో హైడ్రా స్పీడ్ పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా సరే మన హైదరాబాద్ లో చెరువులని FTL బఫర్ జోన్లని ఆక్రమించిన వారైతే వెంటనే ఫిర్యాదులు వచ్చిన మేరకు వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడికి లొకేషన్ కి వెళ్ళి అక్కడ పూర్తిగా
తెలుసుకొని అక్కడికి లొకేషన్ ద్వారా వాళ్ళు అది నిజమా కాదా, చెరువులను ఆక్రమిస్తే చాలు ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి భవనాలను కూల్చివేసే పనులు అయితే ఇప్పటివరకు చూసాము. దాదాపుగా చూసుకోవచ్చు ఇప్పటికైతే రాజేంద్ర నగర్, మియాపూరు, ఫిషర్ కూడా, మేడ్చల్ ఇలా చాలా నగరాల్లో కూడా చాలా ఏరియాల్లో కూడా ఇప్పటికే హైడ్రా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. రోజు రోజు కూడా మనం చూసుకోవచ్చు చాలా మంది కూడా ప్రజలు రియల్ ఎస్టేట్ అడ్డాదారులు చాలా మందిగా అడ్డగోలుగా సంపాదించే పనులు కూడా ఇక్కడ జన నివాసాలు కొనసాగించే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఒక కలగా ఏర్పరచుకున్న చాలా మంది ప్రజలు కూడా ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశ ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు కొంత చెరువుల FCL బఫర్ జోన్ లా ఉందని తెలియకుండా కూడా చాలా మంది కూడా ఇక్కడ కొంటూ ఉన్నారు. కొన్ని అలాంటి వాళ్ళు కూడా ఈ చెరువులను ఆక్రమిస్తే ఖచ్చితంగా కూడా ఎవరైనా సరే, చిన్న పెద్ద రాజకీయ నేతలైనా సరే, ప్రముఖులైనా సరే, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే చెరువులను ఆక్రమించి FCL బఫర్ జోన్లను ఆక్రమించి భవనాలను నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఆ భవనాలను కూల్చివేసే పనులు అయితే మేము ముందుకు వెళ్తామని చెప్పి ఇప్పటికే హైడ్రా కమిషనర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఏవి రంగనాథ్ అయితే ఇప్పటికే మనకు చెప్పడం జరిగింది. సో పూర్తిగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇక్కడ మొత్తం కూడా కన్వెన్షన్ ని కూల్చివేసే పనులు అయితే నిమగ్నమయ్యారు. భారీ యంత్రాలతో ఇక్కడ ఉదయం తెల్లవారుజాము నుంచి ఇక్కడ అలర్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడికి ఎవరు రాకుండా కూడా ఇక్కడ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కంటిన్యూగా ముందు కూడా ఇంకా రాజకీయ నేతలు కావచ్చు, ప్రముఖులు కావచ్చు. కానీ లహరి, పూర్తిగా కన్వెన్షన్ అనేది కూల్చేయడం జరిగిందా? పూర్తిగా నేలమట్టం అయిపోయిందా? నాగార్జున స్పందించారా? అక్కడ రావడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా 2010లో ఇటువంటి ఘటన అంటే జరిగిందని చెప్పి ఆడి కంప్లైంట్ రావడం, కోర్టుకు వెళ్ళడం, కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకోవడం ఇవన్నీ చూసిన సందర్భాల్లో ఇప్పుడు ఆడి కూల్చివేతలు స్టార్ట్ అయ్యే కూల్చివేసిన సందర్భంలో నాగార్జున స్పందించారా? అక్కడ రావడం కానీ మాట్లాడడం కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్, హైడ్రా అధికారులు చేసినటువంటి ఈ కూల్చివేత కార్యక్రమం గురించి కానీ? సాషా, ఇప్పటి వరకైతే ఉదయం నుంచి ఏవైతే కూల్చివేతలు జరుగుతున్నాయి అప్పటి నుంచి కూడా ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు కూల్చివేతలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకైతే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే అక్కినేని నాగార్జున అయితే ఇంకా స్పందించలేదు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడైతే బఫర్ జోన్ల నిర్మాణంలో అక్రమంగా నిర్మించినటువంటి ఏదైనా సరే భవనం అయితే వెంటనే కూల్చివేసే పనులు అయితే ఏవి రంగనాథ్ గా చేస్తున్నారు. అలాగే చూసుకోవచ్చు ఇప్పటి వరకు కూల్చివేసినటువంటి భవనాలన్నీ కూడా 3 అంతస్తులు, ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా సరే కూల్చివేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు ఇది పూర్తిగా తుమ్మిడి చెరువులు అయితే 29 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. ఈ చెరువులో 3 ఎకరాల దాదాపుగా 3.5 ఎకరాల వ్యవధిలో ఈ కన్వెన్షన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పూర్తిగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళని అలా మేనేజ్ చేశారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈ హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు అయితే ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 30% అయితే పనులు కంప్లీట్ అయిపోయాయి. పూర్తిగా మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో కన్వెన్షన్ ని కూల్చివేతలు అయితే కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకు సిచ్యువేషన్ తెలుస్తుంది. పూర్తిగా ఇక్కడ పోలీసు భారీ బందోబస్తుతో అయితే ఇక్కడ కూల్చివేతలు అయితే మొదలయ్యాయి. లహరి, మనం చూస్తున్నాం గతంలో జన్వాడ కన్వెన్షన్ సంబంధించి ఫామ్ హౌస్ సంబంధించి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా అధికారులు. అయితే అప్పుడు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా చెప్పింది గత 10 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఒకసారి చూసుకోండి, కానీ మీ రూల్స్ ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేతలు ఏమైనా స్పందించారా? ఎందుకంటే దీనిపై బీజేపీ నేతలు కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం జన్వాడ సిచ్యువేషన్ చూసినప్పుడు, కూల్చివేత స్టార్ట్ అయినప్పుడు. సో ఇప్పుడు కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ప్రతిపక్ష నాయకులు ఏమైనా స్పందించడం జరిగిందా? ఆశా, రీసెంట్ కూడా చూసాము బీజేపీ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ దానం నాగేందర్ కావచ్చు, ఇటు పలువురు నేతలు కూడా చాలా ఇష్యూస్ కూడా రేస్ చేశారు. హైడ్రా అనేది దూకుడు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఎన్నో ప్రతిపక్ష నాయకులు కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇటువైపు మాత్రము ఏవి రంగనాథ్ మాత్రం, కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఏవి రంగనాథ్ మాత్రం ఒకే విధంగా ఆన్సర్ ఇస్తున్నారు. ఎక్కడైనా సరే చెరువులను ఆక్రమిస్తే, ఎందుకంటే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా వర్ష ప్రభావం ఎక్కువగా కురిసినప్పుడు రోడ్ల మీద జలమయమైపోతున్నారు.
ఉన్నాయి. అవి పోవడానికి కూడా వాటర్ పోవడానికి కూడా చెరువులు అనేటివి కూడా నేలమట్టం అయిపోయాయి. అన్ని ఆక్రమించి కూడా భవనాలు నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రజలకు ఫ్యూచర్ లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటర్ దొరకని పరిస్థితి ఉంటుంది. భూగర్భ జలాలు కూడా ఇంకిపోయే పరిస్థితి నెలకొంటుంది. ఈ స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాల మేరకు ఈ హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా ఏర్పడినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏవి రంగనాథ్ ఇక్కడ ఏవైతే బఫర్ జోన్లు కావచ్చు, FTL స్థాయిలో ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో ఆ స్థాయిలో కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని అవి అక్కడ చెరువుని ఆక్రమిస్తే ఖచ్చితంగా అవి భారీ యంత్రాలతో అక్కడికి భారీ బందోబస్తుతో చేరి సిబ్బందితో సహా అక్కడ కూల్చివేయడం జరుగుతుంది. ఇప్పటివరకైతే చాలా ప్లేసెస్ లో కూడా అలాగే జరుగుతుందని చెప్పేసి కూడా ఏవి రంగనాథ్. ఒక నిమిషం లహరి, లైవ్ లో వెయిట్ చేయండి. అక్కడ పరిస్థితిని మాకు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ఒక నిమిషం వెయిట్ చేయండి. స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మనకి సిద్ధంగానే ఉన్నారు, లైన్ లోనే ఉన్నారు. సునీల్, ఇంకా అక్కడికైతే హీరో నాగార్జున కానీ ఎవరు కానీ రానటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే 30% కూల్చివేత ప్రక్రియ అయిపోయింది. మిగిలిన 70% కూడా ఐ థింక్ 1 or 2 hours లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఎన్కన్వెన్షన్ మొత్తం కూడా నేలమట్టం అవుతుందని చెప్పి లహరి చెప్తున్నటువంటి అప్డేట్. మరి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పటికే హైకోర్టుకు వెళ్తున్నారు, కోర్టు తీర్పులు చూస్తున్నాం. రఘునందన్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, BRS నేతలు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇదంతా కావాలని చేస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా మరో పక్క నుంచి. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ప్రధానంగా చెరువు FTL లో కావచ్చు, లేకపోతే బఫర్ లో ఉన్నటువంటి నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, కూల్చివేస్తామన్నట్టుగానే హైడ్రా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే హీరో నాగార్జునకు చెందినటువంటి కన్వెన్షన్ సెంటర్ లో పూర్తిగా అది FTL లో ఉంది అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాతే హైడ్రా కూల్చివేతలకు దిగింది అనేది చెప్పుకోవచ్చు. లేకపోతే ఇప్పటికే అటువంటి FTL లో కానీ లేకపోతే బఫర్ లో కానీ లేకపోతే వాళ్ళ సర్వేకి వచ్చినప్పుడు మాత్రం కోర్టుకు వెళ్లి దాన్ని స్టే తెచ్చుకునే ప్రయత్నాలు లేకపోతే ఇంకా కొంత సమయం తీసుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఎట్టి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతను ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదు. హైడ్రా అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు కాబట్టి ఆ మేరకు వెళ్తున్నారు అనేది కూడా ఇటు ప్రతి ఒక్కరిలో ఒకటే ఒపీనియన్ అయితే ఉంది. ఆ మేరకు ఈ నాగార్జునకు సంబంధించి కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారని చెప్పైతే చెప్పుకోవచ్చు. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఈ నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి వాళ్ళకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు. పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అక్కడికి వెళ్లి నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నారు. ఇక జన్వాడ KTR కి సంబంధించి ఫామ్ హౌస్ విషయంలో కూడా ఒకవేళ FTL కానీ బఫర్ లో కానీ ఉందంటే ఖచ్చితంగా కూల్చివేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక KTR కూడా మంత్రి పొంగులేటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి తన ఫామ్ హౌస్ బఫర్ లో కానీ లేకపోతే FTL లో కానీ కూల్చివేయడానికి ఒకవేళ ఉంటే కూల్చివేసేందుకు లేకపోతే వాళ్ళే వచ్చి కూల్చివేసినప్పటికీ తాను అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఎవరు వచ్చినప్పటికీ తనకు సంబంధించినటువంటి వివరాలు అందిస్తానని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఇక చాలా మంది ప్రముఖులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇటు గండిపేట కావచ్చు, అదేవిధంగా జన్వాడ ఏరియాలలో ఉన్నాయి. వాటికి సంబంధించి మరి ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. హైకోర్టు మాత్రం జీవో 99 ప్రకారం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచనలు అయితే చేసింది. ప్రధానంగా జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి విషయంలో ఆ జీవో 99 ఈ మధ్య కాలంలోనే హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైడ్రా లక్ష్యం ఏంటి, హైడ్రా విధులు ఏంటి అనేది అందులో స్పష్టంగా పేర్కొన్నారు. హైడ్రాకి సంబంధించి ప్రధానంగా చెరువులు ఆక్రమణను అడ్డుకోవడం, అదేవిధంగా FTL లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా బఫర్ లో ఉన్నటువంటి నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలను ఎవరైతే ఆక్రమిస్తారో వాటిని కూల్చివేయడం కావచ్చు, పార్కుల విషయంలో నిర్దాక్షిణ్యంగా ముందుకు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఆ జీవోలో ఉంది. ఆ మేరకు తాము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ ఇప్పటికే చాలా సార్లు కూడా స్పష్టం చేశారు. మరి రాబోయే రోజుల్లో ఈ హైడ్రా దూకుడుకు కళ్ళెం పడుతుందా, లేకపోతే ఇలాగే దూకుడు పెంచుతూ ఇంకా మరింత దూకుడు పెంచుతూ కొంతమంది ప్రముఖుల రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటిని కూడా కూల్చివేస్తారా అనేది కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలా మంది ఫామ్ హౌస్లు ఇప్పటికే ఇటు FTL కావచ్చు బఫర్ లో ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా
చూడాల్సింది. ప్రస్తుతానికైతే హైడ్రా అధికారులు ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళు ఖచ్చితంగా బఫర్ కానీ లేకపోతే FTL లో పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తున్నారు. మొదట్లో ఇంకా ఆక్పై కాకుండా ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేశారు. ఇటు రాజేంద్ర నగర్ ఏరియాలో కావచ్చు, అదేవిధంగా బాచుపల్లి నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో ఆ బిల్డింగ్లు పూర్తి స్థాయిలో ఇంకా ఆక్పై కాలేదు. ఆ నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. అవి FTL లో ఉన్నాయని చెప్పేసి నిర్ధారించుకుని మొదటి దశలో అటువంటి వాటిని కూల్చివేశారు. ఆ తర్వాత ప్రముఖులకు చెందినటువంటి ప్రముఖులని కాకుండా FTL పరిధిలో ఉన్నటువంటి ఫామ్ హౌజులు కావచ్చు, నిర్మాణాలపై దృష్టి సారించారు. అవి ఇప్పటికే అక్కడ వాటిని యాక్సెస్ కూడా ప్రారంభించాయి. కన్వెన్షన్ సెంటర్ దాదాపుగా 12-13 సంవత్సరాలుగా అక్కడ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి కానీ దానికి సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైడ్రా ముందుకు వెళ్తుంది. ఇక్కడ కూడా వెనుకంజ వేసేదే లేదు. FTL లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తమ దృష్టికి వస్తే అన్ని నిర్ధారించుకొని ఆ రికార్డులన్నీ కూడా తెప్పించుకొని తాము కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. ఆ మేరకు ముందుకు వెళ్తున్నారు. మరి హైడ్రాపై ఇప్పటికే చాలా మంది ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆ ఆరోపణలన్నిటికీ ధీటుగా ప్రస్తుతానికి సమాధానం చెప్పుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. రాబోయే రోజుల్లో మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది కూడా చూడాలి. ఆశా. రైట్ సునీల్, ఎస్ మనకి లహరి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎస్ లహరి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ భారీ బందోబస్తుతోనే ఈ హైడ్రా అధికారులు కూల్చివేత ప్రక్రియ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరిని లోపల కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. దాదాపుగా 6 భారీ క్రేన్లతో కూల్చివేత స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ పోలీసులు ఏమంటున్నారు, హైడ్రా అధికారులు కానీ? సగం పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. మరో 1-2 గంటల్లో అయితే పూర్తి స్థాయిలో నేలమట్టం అవుతాయని చెప్పేసి మనకు పూర్తిగా విజువల్స్ లో తెలుస్తుంది. అలాగే చూసుకోవచ్చు, లోపలికైతే ఎవరు కూడా రాకుండా పూర్తిగా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కమిషనర్ ఆధ్వర్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ చూసాం కదా. ఇక్కడ మొత్తం కూడా వాళ్ళ లోపలికి ఎవరిని ప్రవేశం లేకుండా పూర్తిగా అయితే ఇక్కడ వాళ్ళని ఇక్కడే నిర్మూలిస్తున్నారని చెప్పుకోవచ్చు, నియంత్రిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం అయితే ఇప్పటి వరకు అయితే మరో 1-2 గంటల్లో అయితే పూర్తి స్థాయిలో కన్వెన్షన్ అనేది కూల్చివేతలు మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పటికైతే చూసుకోవచ్చు, హైడ్రా అనేది ఇంకా ముందు కూడా వేగవంతం అవుతుంది. ఎక్కడైతే చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునే పనులు అయితే నిమగ్నం అయ్యారు. అలాగే ఇప్పటి వరకు కూడా చాలా చెరువులు కూడా ఆల్మోస్ట్ మన హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే GHMC పరిధిలో చెరువులు కుంటలు కావచ్చు 185 పైగానే చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నిటి కూడా దాదాపు 60-70% చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. కానీ ఇంకా కూడా ఆక్రమణకి గురి కాకూడదు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు కావద్దు, వాటర్ కి భూగర్భ జలాలను కూడా ఇంకిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం కూడా పూర్తిగా చెరువులను ఎవరిని ఆక్రమించుకోకుండా చేసుకునే ఉద్దేశంలోనే పూర్తి స్థాయి ఈ హైడ్రా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు అయితే ఎన్ కన్వెన్షన్ ని 3.5 ఎకరాల్లో 3.5 స్థాయిలో ఆక్రమించారని చెప్పి ఇటు ఫిర్యాదులు వెంటనే వస్తున్నాయి. దీంతో ఈ రోజు ఒక్కసారిగా ఉదయం నుంచి కూడా కూల్చివేతలు అనేవి మొదలు పెట్టారు. చాలా వరకు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి. కానీ నాగార్జున సన్నిహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ద్వారా మేనేజ్ చేశారనేటువంటి ఒక ఇంటిమేషన్ కూడా ఉంది. సో ఇప్పుడు మాత్రము ఎలాంటి ఎవరైనా సరే, ఇటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, నేతలు కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోస్ కావచ్చు, ఎవరైనా సరే హైడ్రా ఆధ్వర్యంలో ఇటు చెరువులను కానీ ఆక్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళ స్థాయిని కాకుండా కేవలం చెరువులను ఆక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటాము. వాటిని ఖచ్చితంగా అక్రమ కట్టడాలు అయితే వెంటనే వాటిని కూల్చివేసే పనులు అయితే ఇక్కడ హైడ్రా అధికారులు స్పీడ్ పెంచుతున్నారనే విషయం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాదాపూర్లో కన్వెన్షన్ అయితే మరో 1-2 గంటల్లో అయితే పూర్తి స్థాయిలో నేలమట్టం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. విమర్శలు, ఒత్తిళ్లు వచ్చినా ఆగడం లేదు. తాజాగా హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్లోని కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టారు. తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్న అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. ప్రస్తుతం కన్వెన్షన్ నేలమట్టమైంది. తుమ్మిడికుంటను ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఎప్పటి నుంచో ఫిర్యాదు కూడా ఉన్నాయి. తుమ్మిడికుంటలోని 3 ఎకరాలను ఆక్రమించి కట్టారని చెబుతున్నారు.
మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ చాలా వేడుకలకు వేదికగా నిలిచింది. అనేక మంది ప్రముఖుల పెళ్లిళ్లే కాదు ఎన్నో సినిమా ఫంక్షన్లు నిర్వహించారు. మాదాపూర్ లాంటి ప్రాంతంలో అందరికీ అనువుగా ఉండడంతో చాలా మంది ఎన్ కన్వెన్షన్ ను తమ ఈవెంట్స్ కు వేదికగా ఎంచుకునేవారు. 2015లో వినియోగంలోకి వచ్చింది ఈ ఎన్ కన్వెన్షన్. తుమ్మడికుంట FTL 29.24 ఎకరాలు కాగా అందులో 3 నుంచి 3.5 ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టినట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి ఎన్ కన్వెన్షన్ ను 10 ఎకరాలు నిర్మించారు. ఈ నిర్మాణాల్లో FTL పరిధిలో ఉన్నట్లు మొదటి నుంచి ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ఉదయం నుంచి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికి దాదాపుగా 40 to 50% కూల్చివేతలు కూడా అయిపోయాయి. ఇంకో 1 or 2 hours లో మొత్తం నేలమట్టం కాబోతుంది ఎన్ కన్వెన్షన్. మరి ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఈ హీరో నాగార్జున స్పందించడం జరిగిందా, ఆయన స్పందన ఏ విధంగా ఉంది, ఈ డీటెయిల్స్ అని తెలుసుకుందాం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. హైడ్రా ఈ మధ్య కాలంలో అందరికీ తెలుస్తున్నటువంటి మాట, హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలకు సంబంధించి అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకి శ్రీకారం చుట్టారు హైడ్రా అధికారులు. ఆల్రెడీ చాలా వరకు పూర్తయిపోయింది కూల్చివేతలు అనేది. సో ఏ విధంగా చూడొచ్చు, హీరో నాగార్జున స్పందన ఏ విధంగా ఉంది, మిగిలిన ప్రతిపక్ష నేతలు కూడా హైడ్రా చేపడుతున్నటువంటి చర్యలకు సంబంధించి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి వారి స్పందన ఏంటి? గుడ్ మార్నింగ్. సో హైడ్రా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సో రంగనాథ్ దానికి కమిషనర్ గా ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో హైడ్రా అనుకున్నట్టుగానే చాలా కీలకంగా, చాలా దూకుడుగా మాత్రం ముందుకెళ్తున్న స్పష్టంగా కనిపిస్తోంది. ఒక 10 ఎకరాల్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ లో 3 ఎకరాలు చెరువు శిఖం భూమిని ఆక్రమించి అక్కడ ఎన్ కన్వెన్షన్ విస్తరించడం జరిగింది. సో ఇది హీరో నాగార్జున చెందినటువంటి ఎన్ కన్వెన్షన్. సో దీన్ని అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేస్తున్నారు. ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టు తుమ్మిడికుంట చెరువుతో ఆ చెరువుని 3 ఎకరాలు కబ్జా చేసి నిర్మించారంటూ కూడా చాలా రోజుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో కూడా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అంటూ కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నాలు చేశారు. అప్పుడు తప్పుడు వాళ్ళని కూడా కూల్చివేశారు అధికారులు. బట్ ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా మళ్ళీ స్టే రావడం, సో దాన్ని అక్కడే ఆగిపోవడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, అక్రమ కట్టడాలపైన హైడ్రా దూకుడుగా ముందుకెళ్తుంది. ముఖ్యంగా చెరువులను ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా హీరో నాగార్జున చెందినటువంటి మాదాపూర్ లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసే పనులను ఈ రోజు ఉదయం ప్రారంభించింది. ఏదైతే చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్వహించారంటూ ఫిర్యాదులు రావడంతో ఆ పనులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ముమ్మరంగా నడుస్తున్నాయి. దాదాపు 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం జరిగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఎన్ కన్వెన్షన్ 10 ఎకరాల్లో నిర్మించబడింది. అయితే ఎన్ కన్వెన్షన్ FTL పరిధిలోనే నిర్మించారు అని చాలా రోజుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 3.5 ఎకరాలు ఏదైతే ఉందో ఆ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టారని గతంలో అధికారులు కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఫిర్యాదులు కూడా అందాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పటికే 50% కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. అక్కడికి పూర్తిగా యంత్రాల సాయంతో అక్రమ నిర్మాణాలను అంతా కూల్చివేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్ కన్వెన్షన్ వెళ్లేటువంటి దారులన్నీ కూడా మూసివేస్తారు. లోపలికి కూడా ఎవరికి అనుమతించలేదు. సో ఎంతవరకు అయితే ఆక్రమణ జరిగిందో అక్కడ వరకు మాత్రమే కూల్చివేయబోతున్నారు.